నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో రాష్ట్రంలో రోజు వర్షాలు కురుస్తున్నాయి. అటు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 26 నాటికి వాయుగుండంగా మారి 27న విదర్భ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 11.19 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో 11.14 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10.70 సెంటీమీటర్లు, హన్మకొండ జిల్లా ఆత్మకూరులో 10.46 సెంటీమీటర్లు, జనగామ జిల్లా నర్మెటలో 10.16 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 9.57 సెంటీమీటర్లు, కొమరవెల్లిలో 8.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.